ఇప్పుడు ఆ సీట్ వచ్చింది, తల బాధేసుకుంది. దాంతో ఇదిగో ఇలా తలకి కట్టుకొని వచ్చేసింది. నేనంటే ఎంత పిచ్చి ప్రేమో దీనికి. నీకేమన్నా పిచ్చా? అయినా అమ్మకి సీట్ వస్తే కొబ్బరికాయ కొట్టాలి గాని తలని నేల కొట్టడం ఏంటి? దీని సంగతి వదిలేనన్నా, 2 రోజుల్లో దెబ్బ తగ్గిపోతుంది. ఈ సంతోష సమయాన్ని మన పని వాళ్లతో గడుపుకుందాం. వీరు, స్వీట్స్ తెప్పించు. జుదం చెడ్డదా, దుర్యోధనుడే గెలిచాడని కంటగింపు. పాండవులే గెలిచారని యుద్ధం మంచిదా, కౌరవులు ఓడడం కంటికింపు. నాన్న అన్న చెడ్డ అన్న నిజాలు తమ్ముడు తీసుకో. చివాడు చెడ్డవాడు వేరు వేరు కానే కాదు, నమ్మినంత నమ్ముకుంటూ నమ్మిపోతా. చూస్తారేంట్రా, కానివ్వండి. ఆగండి. ఆ స్వీట్స్ ఎక్కడి నుంచి తెప్పించారు? కాకినాడ మొత్తానికి చిట్టమ్మ మిఠాయి కొట్టాక ఫేమస్, అందుకే అక్కడ నుంచి తెచ్చానమ్మా. దాని పేరే ఈ ఇంట్లో వినిపించకూడదంటే దాని చేత్తో తయారు చేసిన స్వీట్స్ తీసుకొచ్చావా? కింద పడే. పడేయండి. దాని మీద కాలు వేసి తొక్కండి. చెప్పేది మీకేరా, తొక్కండి.
అబ్బబ్బబ్బబ్బబ్బా! మీరలా దాని స్వీట్స్ మీద కాలేసి తొక్కుతుంటే నాకు ఎలా ఉందో తెలుసా? ఆ చిట్టెమ్మనే కింద పడేసి దాని పీక మీద కాలేసి తొక్కుతున్నంత ఆనందంగా ఉంది. ఆ రోజు దగ్గరలోనే ఉందమ్మా. అందుకే దేవుడు ఆ వార్డుకి కార్పొరేటర్ని చేస్తున్నాడు. ఏంటమ్మా నువ్వు ఆ వార్డుకి కార్పొరేటర్వా? అవునన్నా, నువ్వు రోజు వీధుల వెంబడి తిరగకుండా ఉంటే మీ అమ్మ ఏ వార్డుకి కార్పొరేటర్ అవుతుందో నీకు తెలుసుండేది. నువ్వు కేవలం పడుకోవడానికే ఇంటికొస్తున్నావు కదా, అందుకే ఈ ఇంట్లో విషయాలు నీకు పూర్తిగా తెలియడం లేదు. నమస్తే మేడం. నమస్తే. ఇతనెవరు? ఈయన ఫిజికల్ ట్రైనర్. చాలా మంది స్పోర్ట్స్ మ్యాన్స్ కి కోచింగ్ ఇస్తుంటారు. మరిప్పుడు ఇతనెందుకు పిలిపించావు? అది కాంతమ్మ గారికి మా వార్డు కార్పొరేటర్ సీట్ వచ్చింది కదండి. ఆ శుభ సందర్భంగా మా వార్డు చివర పరుగుల పోటీలు ఏర్పాటు చేశాం. పరుగుల పోటీలా? ఇప్పటికిప్పుడు ఈ పోటీలు పెట్టాల్సిన అవసరం ఏముందమ్మా? ఉంది, పోటీలు పెట్టాలి. నాతో పోటీ పడే ఎంతో మందికి గుణపాఠం చెప్పి వాళ్ళకి ఓటమిని రుచి చూపించాలి. అందుకే ఈ పోటీలు. కోచ్, నాతో రండి. ఇప్పుడు చెప్పు, ఏంటి వచ్చిన విషయం? ఏం లేదు మేడం, మీ ప్లాన్ పక్కాగా అమలైపోతుంది. అంటే ఆ చిట్టం వచ్చింది, అది కూడా పోటీలో పాల్గొంటానని చెప్పింది మేడం. సూపర్. ఇదేంటో వరస పెట్టి శుభవార్తల మీద శుభవార్తలు వచ్చేస్తున్నాయి. చూడు కోచ్, రేపా చిట్టెమ్మ పోటీలో పాల్గొనడానికి వస్తుంది. అప్పుడు మనం ఏం చెయ్యాలంటే, అర్థమైందా? అర్థమైంది మేడం. మీరు చెప్పింది నేను తప్పకుండా ఏర్పాటు చేస్తాను మేడం. నువ్వెళ్ళు. ఒసై చిట్టమ్మా, మీ నాన్న కంట ఆపరేషన్ కోసం పోటీలో పాల్గొంటావా? రా రా. మీ నాన్నకి కళ్ళు పోయాయి, ఇప్పుడు నీకు కాళ్ళు పోతాయి. ఇదొస్తే పెళ్ళోళ్ళు 50 కేజీలు సీట్ ఆర్డర్ ఇచ్చారు కదా, ఆర్డర్ రెడీ అయిందా? అదే చెప్తున్నారా? చేసేయి. అక్కడ పరువుల బోడీలు ఉన్నాయి కదా అని ఆర్డర్ చేసి వెళ్ళిపోకే, పెళ్ళోళ్ళ దగ్గర మాడిపోద్ది. మాకు తెలీదేటే. ఒక్కరోజు పెట్టే పోటల కోసం జీవితాంతం కూడబెట్టే పని ఎలా ఒగెత్తాం? ముందు నీ ఖాతా వాళ్ళందరికీ పాలు తిన్నగా పోయి, ఒకరోజు పోతే రెండో రోజు పోయట్లేదంట. దారిలో కనిపిస్తే నాశపెట్టేస్తున్నారు. అంటే ఏంటే? నా సంగతి నీకెందుకు? నీ పన్ను 7 అంటావు అంతే కదా? అంతే. వచ్చేసావా? ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. వెళ్ళండి, మీ కూతురు గారికి కూతురు సాయం చేయండి. అవతల ఆర్డర్కి ఎలా అవుతుంది?
నమస్కారం వెళ్ళండి. ఏటే పోట్లకి వెళ్ళమంటావా? పెళ్లి వాళ్ళు 50 కిలోల స్వీట్ ఆర్డర్ ఇచ్చారమ్మా. ఆ పనేమో ఇంకా పూర్తవలేదు. పైగా ఆ పనోళ్ళైతే ఇంకా రాలేదు. ఆన్లైన్ అవుతే ఈ పని అలా కప్పగించి వెళ్దాం అనుకుంటున్నాను. అదిగో ఆ తలుపులమ్మ పనోళ్ళు వచ్చేసారు. వచ్చేసారా? బేగ్గా రండి, నాకు అవతల పనుంది. ఏటనుకోకండి అమ్మా, కూసంతా ఆలస్యమైంది. సర్లే, 25 కిలోల లడ్డూలు 25 కిలోల జాంగ్రీలు ఆర్డర్ ఉన్నాయి. బేగ్గా పనులు పూర్తి చేసేయండి. అటేనమ్మా, మీరు వెళ్ళండి. వెళ్ళండి. అన్నా, నువ్వు కాస్త లడ్డూల సంగతి చూడు. వెళ్ళండి. అమ్మా నాన్న వెళ్దామా? మేమెందుకులే అమ్మా, నువ్వు వెళ్ళిరా. మీరు కూడా వస్తే బాగుంటది కదా. మేం కూడా వస్తే ఇక్కడ పనులన్నీ ఎవరు చూస్తారమ్మా? ఈ పనులు నమ్ముకొని ఒగ్గేయడానికి లేదమ్మా. అమ్మా నువ్వు వెళ్ళి తల్లి. ఎంతైనా మీ కూతురు కదండి. ఈవిడ గారు పోటీలో గెలిస్తే ఆ గొప్పతనం ఎవరికి? మీకే కదా. కాదని ఎవరన్నారు? ఆహా, కాదని ఎవరన్నారు? కాకపోతే వీళ్ళు అక్కడికి వెళ్ళి చప్పట్లు కొట్టం కన్నా ఇక్కడే పొయ్యిలు గడ కొట్టుకోవడం మంచిది కదా. కూతంత పనైనా అవుద్ది. అవును, అది నిజమే. అమ్మా నాన్న, మీరు ఇక్కడే ఉండండి, నేనే వెళ్తాను. ఈ ముసలోళ్ళిద్దరూ ఏంటనే ఉంటే ఆ కాంతమ్మగారు అప్పచెప్పిన పని ఎట్టా పూర్తవుతుంది? ఎట్టగైనా సరే వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలా? ఏంటి సిట్టి, నువ్వు కూడా అలాగే అంటావు? ఇప్పుడు నువ్వు అక్కడ గెలిచావనుకో, మొదటి బహుమతి వచ్చిందనుకో, ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు మీ అమ్మా నాన్న పక్కనుండొద్దు? నీతో పాటు ఫోటోలు తీసుకోవద్దు? ఊరంతా నిన్ను మెచ్చుకుంటుంటే అది చూసి సంబరపడిపోవద్దు? వీళ్ళు ఇక్కడే ఉంటే అవన్నీ మిస్సింగ్ అయిపోరు? అది కూడా నిజమే. తలుపులమ్మ ఆటన్నాక నాకు కూడా నిజమే అనిపిస్తుందమ్మా. నువ్వు పోటీలో ఖచ్చితంగా గెలుస్తావమ్మా. అది మేము కల్లారో చూడాలి. ఏం కోకిలమ్మా, వెళ్దావా? ఏంటి బాబా అంటున్నావు? అందరూ దుకాణం కట్టేసుకుని పోటీలకు వెళ్ళిపోతే ఇక్కడ పని ఎవరు చూస్తాడు? ఏంటే నేను చూస్తానా? యా, నాకు మాత్రం పోటీలు చూడాలని ఉండదా? ఈ స్వీట్ ఆర్డర్ పూర్తి అవగానే నువ్వు రావచ్చు గాని అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండరా. రండమ్మా, రండి నాన్న, వెళ్దాం రండి. వెళ్ళండి వెళ్ళండి. అందరూ వెళ్ళిపోతారనుకుంటే ఈ భాస్కర్ గాని తగిలించి వెళ్ళిపోతారా? సర్లే, ఏదో చేసేద్దాం. చెప్పవే తలుపులమ్మా. అమ్మా, మీరు చెప్పినట్టే చిట్టమ్మ వాళ్ళ అమ్మా నాన్నల్ని రెచ్చగొట్టి
పోటీల కాడికి పంపించినానమ్మా. వెరీ గుడ్. అంటే ఇప్పుడు ఇంట్లో ఎవ్వరూ లేరన్నమాట. లేకపోవడం ఏంటమ్మా, వాళ్ళమ్మ భాస్కర్ గాణ్ణి నాకు కాపలా పెట్టి మరీ వెళ్ళిందమ్మా. ఏంటి, వాళ్ళన్నని కాపలా పెట్టెళ్ళిందా? అవునమ్మా. మరి మన ప్లాన్ అమలు చేయడం ఎలాగే? మీరేం కంగారు పడకండమ్మా, ఏదో ఒకటి మాయ చేసి మీరు చెప్పిన ప్లాన్ అమలు చేద్దాంగా. వెరీ గుడ్. అక్కడ జరిగే పోటీల్లో చిట్టెమ్మని ఓడించే బాధ్యత నీది. ఆ ఓటమి భారంతో కన్నీళ్లు పెట్టేలోపే దాన్ని అరెస్ట్ చేయించే బాధ్యత నాది. దాన్ని రోడ్డు మీద పోలీసులు కొట్టుకుంటూ జీప్ ఎక్కిస్తుంటే ఆ దృశ్యాన్ని నేను కళ్ళారా చూడాలి, కసితీరా నవ్వుకోవాలి. అట్టాగేనమ్మా, దాని స్వీట్లు మొత్తం నాశనం చేసేసి దాని పరువంతా ఈదిన పెట్టేసి జైలుకి పంపించకపోతే నా పేరు తలుపులమ్మే కాదమ్మా. శభాష్, అదే మాట మీద నిలబడు. నీకిచ్చిన మాట మీద నేను నిలబడతాను. సరేనమ్మా, ఉంటాను. అమ్మా చూడు, ఇక్కడే పోటీలు జరిగేదే ఇదే. ఏడ్సిట్టే నువ్వు పరుగు పందుల్లో పాల్గొంటున్నావటగా? అవును. ఏటే మగాళ్ళతో అడిగెలుద్దామనే? మగాళ్ళైతే వాళ్ళకేమైనా కొమ్ములున్నాయా ఏంటి? దమ్ము ఉండాలి కానీ ఆ మాత్రం దమ్ము నాకు కూడా ఉంది. పోసే చిట్టి, నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఎందుకో? ఏట్లేదు, నీకా పెళ్లి కాలేదు, మీ అన్నయ్యకా సంపాదన లేదు. నువ్వు ఇప్పుడు పరుగుల పోటీలో పాల్గొని పరిగెత్తలేక బోర్లా పడిపోయి ఏ కాలో చెయ్యో ఇరిగిపోయిందనుకో, అప్పుడు నువ్వు కుంటిదాని అయిపోతావు. టోటల్గా మీది హ్యాండిక్యాప్డ్ ఫ్యామిలీ అయిపోతుంది. దాంతో గుడ్డి తండ్రి, మోగ తల్లి, కుంటి చెల్లిని పోషించలేక మీ అన్నయ్య బొచ్చెట్టుకొని అడుక్కుంటాడేమో అని బాధగా ఉంది చిట్టి. నువ్వు అన్నది కరెక్టే బలరాజు. నా కాలసే ఇరిగిపోతే మమ్మల్ని పోషించలేక మా అన్నయ్య బాధపడతాడు. అదే నీ కాలసయ్య ఇరిసేసి నీ చేతిలోనే బొచ్చెట్టేశాననుకో, మా అన్నయ్య బదులు నువ్వు ఆడుకొని వచ్చుతావు, మా కుటుంబానికి సాయం చేస్తావు. ఈ ఐడియా ఎలా ఉంది? చాలే, ఏదో తెలిసిన అమ్మాయి కదా అని సలహా ఇవ్వబోతే నా కాళ్ళు చేతులు ఇరిచేస్తానంటావా? ఆంటీ ఏటంటుంది? ఎక్కువ ఆగితే సాంకలో ఇటు నొక్కేస్తానంటుందిరా కోటిగా. ఏంటి వద్దేసేది? నీ కంటికి దద్దమ్మలా కనపడుతున్నానా ఏంటి? ఏదో తెలిసిన ఫ్యామిలీ కదా అని వదిలేస్తున్నా, లేదంటేనా? చూడండి ఆంటీ గారు, నన్ను రెచ్చగొట్టద్దు. నాకు గాని తిక్కరేగిందనుకో. వదిలేమ్మా, ఈ ఎదవలతో మనకెందుకో. ఆయన పంతులకేం తెలుసు పూతరేకుల రుచి అని, వీళ్ళకేం తెలుసు మన దమ్మెంతో. ఇదిగో పుల్లరాజు, రే పోటీగా ఇంకా సేపట్లో పోటీలు మొదలవుతాయి. నువ్వే మగాడివైతే నీకు దమ్ముంటే నువ్వు కూడా పోటీలో పాల్గొను. ఇద్దరం కలిసి పరిగెడదాం. ఆ తర్వాత నా కాలు ఎరిగి నేను కుంటిదాన్నవుతాను, నీ కాలు
మీసాలు ఇరిగి నువ్వుకుంటాడు అవుతావో తేలిపోద్ది. ఏటంటావు? పోటీకొత్తావేటి?